హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ యాదగిరిగుట్ట వెళ్ళాము. మీకు అక్కడ చిన్న వీడియో అయితే చూపిస్తాను. కొంచెం చిన్న డీటెయిల్స్ చెప్దామని నాకు తెలిసినంత వరకు, నేను అక్కడ అబ్జర్వ్ చేసినంత వరకు. మేము వచ్చి కార్లో వెళ్ళామన్నమాట. డ్రైవర్ని పెట్టుకొని మా ఓన్ కార్లోనే వెళ్ళాము. ఎంత మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరితే మాకు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావడానికి 10 కల్లా ఇంట్లో ఉన్నామండి. మార్నింగ్ 6 కల్లా మేము ఇంట్లో నుంచి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కిందే టికెట్స్ తీసుకోవాలి. 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే యాదగిరిగుట్ట అంత బాగుందండి. నేను ఇంకొంచెం వీడియోస్ తీశాను కానీ నాకు అవి కొన్ని వీడియోస్ నేను తెలియక డిలీట్ చేసేసాను. ఇక్కడికి వెళ్ళాలి అని అంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంది. డైరెక్ట్ బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది కొత్తగా కట్టిన టెంపుల్ మాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ తిరుపతి లాగానే ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంది. అంటే ఫుల్ డ్రెస్ చుడిదార్ వేసుకోవాలి. అండ్ మామూలుగా జెంట్స్ అయితే మాత్రం ప్యాంటు షర్టే వేసుకోవాలి. షార్ట్స్ అవి నాట్ అలౌడ్. ప్యాంట్స్ కానీ లుంగి కానీ వేర్ చేయొచ్చు జెంట్స్ అయితే. లేడీస్ అయితే శారీ కానీ చుడిదార్ కానీ. చాలా బాగుంది. కింద టికెట్ తీసుకున్న తర్వాత ఇలా కొండపైకి మామూలుగా నడుచుకుంటూ రావాలి. బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళకైతే బ్యాటరీ కార్స్ ఉన్నాయి. మామూలు వాళ్ళైతే ఇలా నడుచుకుంటూ కొండకి మళ్ళీ దిగడమే. ఎక్కువ కూడా ఉండదండి, చిన్నదే ఉంటుంది. అండ్ 50 రూపీస్ టికెట్ ఉంది. 50 రూపీస్ టికెట్ మనం కిందే తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మన ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేయాలి. ఒక చోట మనం వెళ్ళే లైన్లోనే చిన్న కౌంటర్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేయాలి. లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు. కానీ ఎంత అందంగా ఉందంటే యాదగిరిగుట్ట, ఆ దేవుడు లోపల ఎంత అందంగా ఉందండి. అసలు చాలా బాగుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. బస్సులు కూడా ఉన్నాయి. మేము హ్యాపీగా బస్సుల్లో కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఇంత అంటే అంత ఖర్చు పెట్టుకొని అంత వెళ్ళాలి అనుకోవాలన్నా హ్యాపీగా బస్సుల్లో వెళ్ళిపోవచ్చు. ఫుడ్ కూడా కింద ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. చిన్న చిన్న క్యాంటీన్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయండి. కానీ ఎవరిని అటాక్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. చిన్న చిన్న కోతులు చక్కగా ఆడుకుంటున్నాయి. మన చేతిలో కాకపోతే మన చేతిలో ఏమన్నా ఫుడ్ ఏమైనా ఉంటే మాత్రం దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. అంతే. అసలు ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి ఒక 100sలో ఉంటాయేమో. చాలా నచ్చిందండి. యాదగిరిగుట్ట అయితే చాలా బాగుంది. చక్కగా హ్యాపీగా కొత్తది ఓపెన్ చేసిన నాకు తెలిసి చాలామంది చూసుండ్రు అనుకుంటున్నాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. హ్యాపీగా ఒక రోజు పెట్టుకొని, ఒక రోజు కూడా అవసరం లేదు. జస్ట్ వెళ్ళాలి అంటే నేను చెప్పాను కదా, మేము మార్నింగ్ 6కి ఇంట్లోంచి బయలుదేరితే యాదగిరిగుట్ట నుంచి మేము డైరెక్ట్గా మళ్ళీ ఇంటికి 10 o'clock కల్లా మేము ఇంట్లో ఉన్నాము. పీస్ఫుల్గా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తిన్నాము. అక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ మనకి కొన్ని గుళ్ళో ఉంటాయి కదండి, కొంచెంసేపు కూర్చోబెట్టి దేవుడి దగ్గర కూర్చోబెట్టి కొంచెం చిన్న మన పేరు మీద గోత్రాలు అవి చేస్తారు. కొంతమంది ఏంటంటే నార్మల్ లైన్లో ఫ్రీ దర్శనం అయితే నార్మల్ లైన్లో పంపించేస్తున్నారు. 50 రూపీస్ టికెట్ అయితే మాత్రం దేవుడి ముందు కూర్చోబెట్టి మన పేర్ల మీద పూజ చేసి చేస్తున్నారు అన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుందండి. గుళ్ళో వీడియో తీయడానికి అసలు లేదు. మనకి స్టార్టింగ్లోనే మన మొబైల్స్ అయితే సబ్మిట్ చేసేయాలి మనం. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈసారి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు ఈసారి కంప్లీట్గా కింద నుంచి నేను మొత్తం క్లియర్గా మొత్తం రౌండ్ అంతా కూడా నేను వీడియో తీసి పెడతాను. నేను తీసాను, బట్ ఏమో నా దగ్గర వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి. చూసారా ఇలా ఫ్యామిలీగా వెళ్తున్నాయి కోతులన్నీ. కానీ ఎవరిని ఏమీ అనట్లేదు. చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. గుడి ఇంకా చాలా పెద్దగా ఉంది. కాకపోతే మేము జస్ట్ ఆ గుళ్ళో యాదగిరిగుట్ట ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి రిటర్న్ అయిపోయాం. జస్ట్ అంతే, ఇంకా ప్రసాదం తినేసి రిటర్న్ అయిపోయాము. అక్కడైతే పులిహోర ప్రసాదం అయితే దొరికింది, 20 రూపీస్ ప్యాకెట్. ఇంకా అక్కడే కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం అన్నమాట కిందకి. డైరెక్ట్గా చూసారు కదా ఎంత కొంచెం ఇలా కిందకి వెళ్తే ఇది సైడ్ కూర్చోవాలనుకున్న వాళ్ళకి కొంచెం లోపలికి వెళ్ళి కూర్చోవడానికి ఇలా షెడ్లా కూడా వేశారు. మనం డైరెక్ట్గా దిగిపోవచ్చు కిందకి. కార్ పార్కింగ్ కానీ ఏదైనా చాలా బాగుందండి ఫెసిలిటీ. చెప్పాను కదా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పి. ఇదంతా కింద బస్సులు, ఆటో కూడా కింద నుంచి ఒక ఆటోల్లో కూడా వస్తున్నారు. గుడి కూడా చాలా పెద్దదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అరుస్తున్నాడు కదా అవును, లోపలికి వెళ్ళలేదు. పంచరాకులు లోపల రానివ్వరా. గుడి చాలా బాగుంది కానీ డబ్బులు అక్కడ చూస్తేనే డబ్బులే. అది ఈ మధ్యలో స్టార్ట్ అయింది మేడం. మరి లక్ష్మి మంచిది, సేవ్ లక్ష్మి. అది కూడా చూసిన దృశ్యం
అది ఇలా కూర్చొని డబ్బులు ఏంటంటే ఇప్పుడు వాయిస్ విన్నారు కదా, డబ్బులు ఏంటంటే మనం 50 రూపీస్ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళినా కొంచెం ఇంక మనం గుడి దగ్గరికి వెళ్తాం అంటే గుడి లోపలికి ఎంటర్ అవుతాం అనగా అక్కడ ఒక నుంచున్నారన్నమాట లైన్కి అడ్డంగా పంచులు కట్టుకొని గుడి వాళ్ళు మా వెనకాలే వస్తుంటే మేము అంత పట్టించుకోకుండా ఆయన అన్నయ్యతో ఏదో మాట్లాడారు, కానీ మేము అంత పట్టించుకోలేదు, వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే మాత్రం వదలలేదండి డబ్బుల కోసం. అసలు దేనికి డబ్బులు అని అంటే కూడా అసలు వదలలేదు. మా దగ్గర 500 రూపీస్ తీసుకున్నారు అందరి దగ్గర. అంటే వాళ్ళు లుక్ వైజ్ వీళ్ళని చూసి నార్మల్గా ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం తీసుకోవట్లేదు. నేను చెప్పాను కదా 50 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడ కూర్చొని పూజ చేయించుకున్నామని. అక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర అయితే సెలెక్టెడ్గా అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారో తెలియదు, కానీ మా ముందే చాలామంది అడుగుతుంటే అప్పటికే అన్నయ్య అన్నారు, దేనికి మేము మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మేము దేవుడి దగ్గరికి వచ్చాము, 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మీరు ఇంత ఫోర్స్ చేసి ఎందుకు అడుగుతున్నారు, మాకు నచ్చితే ఇవ్వాలి కదా అన్నాం. అయినా వినలేదు. 500 రూపీస్ అయితే మా దగ్గర కలెక్ట్ చేశారు.